డాక్టర్ మేమసలు ఒక డాక్టర్ దగ్గర వెళ్తేనేమో హెయిర్ కంట్రోల్‌కేమో మినాక్సిడిల్ వాడమన్నారు. మేము 3 మంత్స్ నుంచి వాడుతున్నాము. బట్ ఈ మధ్య కాలంలో ఏంటో హెయిర్ లాస్ బాగా సివియర్ అయిపోయింది. సో, బాగా పానిక్ అయిపోయినాము. ఏం చేయమంటారు అని వస్తారు. ఎలాంటి కండిషన్స్‌లో ఈ మినాక్సిడిల్ వాడకూడదు అంటే కొంచెము స్కాల్ప్‌లో ఇచ్చి అంటే ఏమన్నా దురద గాని పెట్టినప్పుడు, లేదా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, లేదా ఎలాంటి ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు, అంటే ట్రిపుల్ ఐ అన్నట్టు ఇచ్చింగ్, ఇన్‌ఫ్లమేషను, ఇన్ఫెక్షన్స్ ఇవి 3 ఉన్నాయా స్కాల్ప్ కండిషన్ చూసుకోవాలి. అండ్ ఇంకోటి బాగా స్కేలీ అంటే పొట్టు వస్తూ ఉంటుంది. డ్రై ఫ్లేక్స్ అంటాము, లేదా డాండ్రఫ్ అంటాము. మనందరికైతే డాండ్రఫ్ చాలా అందరికీ తెలుసు. ఈ డాండ్రఫ్ ఉన్న కండిషను, డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా మినాక్సిడిల్ వాడకూడదు. అండ్ అదే విధంగా సోరియాసిస్. సో, స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నప్పుడు కూడా మినాక్సిడిల్ వాడకూడదు. అండ్ హెయిర్ డై చేస్తాం కదా! సో, హెయిర్ డై అప్పుడు కూడా ఇది వాడకూడదు. సో, మినాక్సిడిల్ మనం వింటర్‌లో కనుక ఎవరైనా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ చేస్తే, లేదా మీరంతట మీరే ఫార్మసీలో కొనుక్కొని వాడుతున్నారనుకుంటే, లేదా మీకు డాక్టర్స్ ఆల్రెడీ మీరు కొన్ని పీఆర్‌పీ ట్రీట్మెంట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, బయోటిన్ ట్రీట్మెంట్ లేదా ట్రాన్స్‌ప్లాంటేషన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆల్సో మినాక్సిడిల్ వాడుతా ఉన్నప్పుడు ఈ కండిషన్స్ ఉన్నాయా లేదా సెలెక్ట్ చేసుకోవాలి.